నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండ మండల పరిధిలోని ఊర్కొండపేటలో వివాహితపై అత్యాచారం చేసిన నిందితులను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ప్రొడ్యూస్ చేస్తున్నామని జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ అన్నారు. ఈ విషయమై బుధవారం కల్వకుర్తి పట్టణంలోని డీఎస్పీ కార్యాలయ ఆవరణలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం ఊర్కొండ మండలం ఊర్కొండపేట గ్రామానికి చెందిన మార్పాకుల ఆంజనేయులు, ఎన్డీ సాదిక్ బాబా, వాగుల్దాస్ మణి, కార్తిక్, మట్ట మహేష్ గౌడ్, హరీష్ గౌడ్, మట్ట ఆంజనేయులు 7 సభ్యులు ముఠా వీరు ఊర్కొండపేట ఆంజనేయ స్వామి దేవాలయానికి వచ్చే భక్తులపై నిఘా ఉంచేవారు. అదే నేపథ్యంలో శనివారం ఓ వివాహిత తన పిల్లలతో ఆలయానికి చేరుకున్నారు. నిందితులలో ఒకడు అదే దేవాలయంలో కాంట్రాక్టు విధులు నిర్వహిస్తూ వీరిని గమనించి తన అనుచర గణానికి తెలిపాడు. అనంతరం వివాహిత కాలకృత్యాలు తీర్చుకోవడానికి తన బంధువుతో ఆలయానికి 150 మీటర్ల దూరానికి వెళ్లారు. అప్పటికే వారిని 4 నిందితులు వెంబడించారు. మిగతా 3 సెల్ ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని వివాహిత బంధువుపై దాడి చేసి ఆమెను 7 కలిసి సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం అత్యాచారానికి గురైన వివాహిత దాహమేస్తోందని నీళ్లు అడగగా ఆమె ముఖంపై మూత్రం పోశారని జిల్లా ఎస్పీ తెలిపారు. అనంతరం వారి వద్ద ఉన్న బంగారు వస్తువులు 6,000 రూపాయలు తీసుకున్నారన్నారు. ఈ విషయం బయటికి చెప్తే మమ్మల్ని హత్య చేస్తామని వారిని బెదిరించారని ఎస్పీ అన్నారు. వారు భయపడి దిక్కుతోచని పరిస్థితులలో సోమవారం ఉదయం ఊర్కొండ మండలం పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారని ఆయన తెలిపారు. ఈ కేసు డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఎస్ఐలు కృష్ణదేవ, కురుమూర్తి, సిఐలు నాగార్జున, విష్ణువర్ధన్ రెడ్డి పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగించారన్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా మొదటగా ఆలయంలో పనిచేస్తున్న నిందితుడిపై దర్యాప్తు కొనసాగించగా కొన్ని అంశాలు బయటపడ్డాయని ఆయన అన్నారు. వివాహితపై గ్యాంగ్ రేప్ చేసిన 7 పలు సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశామన్నారు. కేసు ఛేదించి తగిన ఆధారాలతో నిందితులను పట్టుకున్న కల్వకుర్తి డివిజన్ పోలీసులను మెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి డీఎస్పీ పి వెంకటేశ్వర్లు, సిఐలు నాగార్జున, ఎస్ఐలు మాధవారెడ్డి, కృష్ణదేవ, కురుమూర్తి సిబ్బంది పాల్గొన్నారు. ఈ గత సాటర్డే 29th మార్చ్ 2025 లో ఒకటి సీరియస్ హీనియస్ గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ సాటర్డేలో జరిగిన తర్వాత ఈ గ్యాంగ్ రేప్ లో ఎవరైనా విక్టిమ్ ఉన్నారు, ఈ అక్యూజ్ పర్సన్ అందరు విక్టిమ్ లో థ్రెటన్ చేసి మీరు కేసు పోలీసులో ఇస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తూ మీకు చెప్పేస్తా అది చెప్పి ఈ విక్టిమ్ ఇమీడియట్ గా ముందు రాలేదు. సో మండే మార్నింగ్ మన పోలీస్ కి ఊర్కొండ పోలీస్ స్టేషన్ లో ఇది సమాచారం వచ్చింది. విక్టిమ్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. సో అప్పుడే మన ఇమీడియట్ గా ఎస్ఐ ఊర్కొండ కృష్ణదేవరాయ, తర్వాత సిఐ కల్వకుర్తి నాగార్జున ఇమీడియట్ గా ఈ ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఈ విక్టిమ్ పిటిషన్ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి మన ఈ ఇన్వెస్టిగేషన్ ఒక సీనియర్ ఆఫీసర్ డిఎస్పీ వెంకటేశ్వర్లు కల్వకుర్తి డిఎస్పీ గారికి హ్యాండ్ ఓవర్ చేశాము. అండ్ ఇమీడియట్ గా మన ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేశాము. ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఈ హీనియస్ క్రైమ్ ఉంది కాబట్టి అది సీరియస్ గా తీసుకొని ఇమీడియట్ గా మన టెక్నికల్ ఎవిడెన్సెస్, సీసీటీవీ ఫుటేజెస్, మొబైల్ డేటా, తర్వాత వేరే ఆధారం ఏదైనా ఉంది దీని ప్రకారం మన ఇమీడియట్ గా ఈ గ్యాంగ్ రేప్ లో ఇన్వాల్వ్ అయ్యి 7 అక్యూజ్ పర్సన్ కి కూడా ఐడెంటిఫై చేశాము. నిన్న ఈ అందరు 7 అక్యూజ్ లో అరెస్ట్ చేసి మన ఇంట్రోగేషన్ కూడా చేశాము. సో ఈ మొత్తం ఇష్యూ డీటెయిల్ గా చెప్పాలి అంటే ఈ సాటర్డే రోజు ఈ ఊర్కొండపేట్ ఆంజనేయ స్వామి టెంపుల్లో ప్రతి సాటర్డే అక్కడ జనాలు వస్తున్నారు. అక్కడ భజన్ సంధ్య ఉంది. అక్కడ చాలా మంది నైట్ లో అక్కడ పడుకుంటారు. సో ఈ విక్టిమ్ లేడీ అమ్మాయితో పాటు అమ్మాయి పేరెంట్స్ అక్కడ ఈవినింగ్ 4 o'clock ప్రాంతంలో అక్కడ వచ్చారు. ఈ 4 o'clock లో వచ్చిన తర్వాత వాళ్ళు అది టెంపుల్ దగ్గరికి ఉన్నారు. అమ్మాయి తర్వాత అమ్మాయి రిలేటివ్ లో అక్కడ కాల్ చేసి పిలిచారు. ఈ అమ్మాయి రిలేటివ్ అక్కడ 9 o'clock ఈవినింగ్ లో అక్కడ వచ్చారు. సో అందరు ఫ్యామిలీతో కలిసి వాళ్ళు ఆంజనేయ స్వామి దర్శనం చేసిన తర్వాత ఈ అరౌండ్ నైట్ 10:30 టైంలో ఈ అమ్మాయి విక్టిమ్ లేడీ అండ్ అమ్మాయి రిలేటివ్ అక్కడ నేచర్ కార్వ్ నుంచి అది టెంపుల్ బ్యాక్ సైడ్ లో 150 మీటర్ బ్యాక్ సైడ్ లో పోయారు. అప్పుడే
ఈ అక్యూజ్ పర్సన్స్ అక్కడ ఉన్నారు, వాళ్ళు అబ్జర్వ్ చేశారు ఇది ఒకటి లేడీ అండ్ ఒకటి జెంట్ పర్సన్ ఇక్కడ లోపల పోతున్నారు. సో అది ఫస్ట్ అక్కడ చెట్లు దగ్గరికి ఈ విక్టిమ్ లేడీ అండ్ అమ్మాయి ఫ్రెండ్స్ రిలేటివ్ ఉన్నారు. అప్పుడే ఈ 4 అక్యూజ్ పర్సన్ ఫస్ట్ అక్కడ పోయారు. వాళ్ళ ఇద్దరికి థ్రెటన్ చేసి వాళ్ళ ఇద్దరికి తీసుకొని ఇంకా 50 to 70 మీటర్ బ్యాక్ సైడ్ లో తీసుకొని పోయారు. ఈ అక్యూజ్ పర్సన్ ఇమీడియట్ గా వేరే ఇంకా 3 అక్యూజ్ పర్సన్ కి కూడా కాల్ చేసి అక్కడ పిలిచారు. సో నైట్ అరౌండ్ 11 to 12 మధ్యలో 29th సాటర్డే నైట్ 11 to 12 మధ్యలో ఈ 7 పర్సన్స్ టోటల్ అక్యూజ్, ఈ 7 పర్సన్ 1 by 1 అమ్మాయి పైన ఈ థ్రెటన్ చేసి రేప్ చేశారు. ఈ 12 o'clock లో ఈ అన్ని అయిపోయిన తర్వాత అమ్మాయిలో అన్ని వాళ్ళ రిలేటివ్ లో థ్రెటన్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ బయటకి పోలీసులో చెప్తే ఎవరైనా చెప్తే మీకు చెప్పేస్తా అది చెప్పి అక్కడ నుంచి పంపించేశారు. సో నైట్ లో వాళ్ళు ఈ అమ్మాయి విక్టిమ్ లేడీ అండ్ అమ్మాయి రిలేటివ్ అక్కడ 2 to 30 వరకు అక్కడ టెంపుల్ దగ్గరికి ఉన్నారు. తర్వాత ఇద్దరు